ఇప్పటికే పెరిగిన ధరలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టమవుతున్న సమయంలో మరోసారి గ్యాస్ ధరలను పెంచడం మహిళలపై పేద ప్రజలపై అదనపు భారంగా మారిందన్నారు. మహిళలు ఎక్కువగా ఉపయోగించే వంట గ్యాస్ ధరలను పెంచి మహిళా దినోత్సవం సందర్భంగా భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి బయట పెడుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తా ఉందనే దానికి ఈరోజు వంట గ్యాస్ ధరలు పెంచడమే ఒక నిదర్శనం. రోజువారీ కుటుంబాలు వినియోగించుకునే గృహ వినియోగానికి వినియోగించుకునే ధరలని 60 రూపాయలు పెంచడం, వాణిజ్య అవసరాలకి ఉపయోగపడే వాటిని 115 రూపాయలు పెంచడం అంటే ఇప్పుడున్నటువంటి ధరలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక అదనపు భారమైనటువంటిది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ దేశంలో అనవసరమైనటువంటి కష్టాలని తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి కారణమైంది కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. కనీసం వాటిని వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. లేదా రష్యా లాంటి మనకు చౌకగా ఇంధనం ఇస్తున్నటువంటి వాళ్ళతో కట్ చేసుకొని అమెరికా ఏం చెప్తే దానికి అనుగుణంగా ప్రవర్తించినటువంటి కారణంగానే ఈ దుస్థితి మనకు ఏర్పడింది. చుట్టుపక్కల వాళ్ళతో మంచి పరిస్థితి లేదు, మనం వ్యాపార సంబంధాలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి, అంతర్జాతీయంగా అననుకూలమైన పరిస్థితులు, దేశంలోనూ అననుకూలమైనటువంటి పరిస్థితులు, ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకేమిటి సంబంధం అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి తయారైపోయింది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మహిళల హక్కుల కోసం తిరిగి నినదిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే ఈ పరిస్థితుల్లో మహిళలకి అదనపు కష్టంగా కనీసమైనటువంటి విచక్షణ కూడా కోల్పోయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు జరుగుతుందన్న కనీసమైన విజ్ఞతను కూడా లేకుండా మహిళలకు ఏమైనా అవసరమైతే ధరలు తగ్గించడానికో లేదా అదనపు సదుపాయాలు కల్పించడానికో ప్రకటన చేయాల్సిన రోజున ఈరోజు 60 రూపాయలు అదనంగా ప్రకటించి మహిళల పట్ల తనకున్న మరొక వ్యతిరేకతను మరొకసారి నిదర్శనం చేసుకునింది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం. ఈ మోడీ ప్రభుత్వ చర్యల్ని కనీసం వ్యతిరేకించే లేని దుస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉన్న నేపథ్యంలో ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తా ఉంది. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మహిళా లోకానికి అదే మాదిరి యావత్ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి